చావు దాకా వెళ్ళొస్తుంటారు. ఆ టైంలో అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఇన్ని అటాక్స్ అసలు? రౌడీలా మారడానికి ఏదైనా రీజన్ ఉందా? వాళ్ళు 5 మంది ఉంటే ఒక్కరు మంచి కొడితే కరాటే కదా మనం పడిపోయారు 2 3. ఆడికెళ్ళి కొద్దిగా పేరు వచ్చింది, మెకానిక్ శంకర్ అన్న అని వచ్చింది. ఆ కొట్టినందుకు వాళ్ళు నా మీద పగబట్టి నా కాళ్ళ 2 కాళ్ళు. ఆ తర్వాత స్టార్ట్ అయింది ఈ మూవీ. నేను రాననుకున్నాను ఫీల్డ్ లో, ఆడికెళ్ళి స్టార్ట్ చేశాను నేను. అంబర్పేట అంటేనే రౌడీ. అంబర్పేట ఆటో రావాలంటే కూడా రాకపోతుండే, మీరు తెలుసుకోండి ఈ విషయం. ఎప్పుడు వచ్చి ఏం చేస్తాడో ఎవరన్నా ఏమన్నా అంటే భయం కూడా ఉండే అందరికి. అంటే మన వాళ్ళని టచ్ చేయాలంటే, శంకర్ అన్న మనుషులను టచ్ చేయాలంటే డేంజర్ రా, వదలడు. ఒకటి తెచ్చు. ఎక్కడికెక్కడ ఎత్తిన తలకి రాత పెడతా. కొన్ని చోట్ల విన్నాను, పరిటాల రవి గారు కూడా మీకు జైల్లో పరిచయం అయ్యారు. ఒక మర్డర్ అటెంప్ట్ గురించి అడిగారు. సూర్య ఉండే నేను జైలు ఉన్నప్పుడు, డబుల్ మర్డర్ కేసులో నేను లోపల ఉన్నాను. సూర్యుని చంపనీకి జైల్లో చాలా ప్రయత్నాలు చేశాడు. అప్పుడు నాకు ఆఫర్ ఇచ్చాడు. అయితే సూర్య కానీ అంటే ఇప్పుడు ఆయన మీద మర్డర్ అటెంప్ట్ చేయాలని ఎవరు అడుగుతున్నారు అనేది మీకు అర్థమైంది, కానీ అవన్నీ వాళ్ళకి చెప్పేవాళ్ళ? చెప్పినా జాగ్రత్త ఉండు బాబు, నువ్వు బయటకు వెళ్ళకు. ఆడు బయటకు వెళ్ళే వరకు కూడా సూర్యుని నన్ను నిలబెట్టు. అండ్ జనతా గ్యారేజ్ డి ఇలాంటి సినిమాలు చూస్తున్నప్పుడు చాలా మందికి ఇది మీ లైఫ్ జర్నీ అని తెలుస్తుంటుంది కదా, వాటి గురించి మీరు ఎప్పుడైనా ఏదైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? మనం చెప్పే అవసరం లేదు, అది ప్రజలకు తెలుస్తుంది. అవును, అన్న మెకానిక్ ఉండే, మోహన్ లాల్ లాగానే సేమ్ అయినట్లు ఉంటుండే. అప్పుడు మోహన్ లాల్దే సేమ్ స్టోరీ, పిల్లలు వర్క్ చేసేటోళ్ళు ఎవరైనా మాట్లాడి ఉంటే వెళ్ళి మాట్లాడి వచ్చేది, అంతా రియాలిటీ షో. అదే సీన్ డీలో ఉంది చూడు, సంచులలో పైసలు తీసుకొచ్చి వేస్తే ఇట్లా అందరు వేస్తుంటారు కదా పైసలు, ఆ సీన్ నాదే. అది డబ్బులు అందులో తెచ్చేసింది. మన పూరి జగన్నాథ్ గారు కూడా పెళ్లి మీరే చేశారని విన్నాను. అవును. ఇప్పుడు సో మా శంకరన్ ఎంతవరకు చదువుకున్నారు? అందుకే ఒక మూల కూర్చుంటుంటి, నా ఎగ్జామ్ పేపర్ కూడా నా ఫ్రెండ్స్ కు చెప్తుంటి, రాయకపోతే కొడుతుంటి వాళ్ళని. అయ్యో, కొట్టి రాయిస్తుంటి. అండ్ చిన్నప్పటి నుంచి మీరు కరాటే అంటే చాలా ఇంట్రెస్ట్ అని విన్నాను. నన్ను 2 కలిసి కొట్టారు అప్పుడు స్కూల్లో. మిమ్మల్ని కొట్లాడుతుంటే అప్పుడు నాకు ఒకటి ఇంట్రెస్ట్ వచ్చింది. బ్రూస్ లీ సినిమా వచ్చింది ఒకటి, అది చూసిన తర్వాత దాని మీద ఇంట్రెస్ట్ ఎక్కువైపోయింది. 78 లో బ్లాక్ బెల్ట్ తీసుకున్నాను. ఇప్పుడు సోషల్ మీడియా ఎక్కువైపోయింది, చిన్న పిల్లలకు కూడా మన ఫొటోస్ కనబడుతున్నాయి, మన పాటలే కానివ్వండి మన మీద రాస్తున్నాయి, ఇప్పుడు వస్తున్నాయి కదా. అవును, చంద్రబోస్ గారు కూడా ఒక పాట రాశారు. ఫస్ట్ పాట నా మీదనే రాశారు. సో కొంచెం మనం ఒకసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే, అంబర్పేట్ వీధులు